వీక్ డేస్లో అయితే ఫుల్ జనాలు ఉంటారు. ఈరోజు సండే కాబట్టి ఇక్కడ ఈ బ్రిడ్జ్కి ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. ఏమైనా బోట్స్ అటు ఇటు వస్తుంది, బ్రిడ్జ్ పైకి లేస్తుంది. ఇది వచ్చేసరికి దాని బయట అనమాట, బాన్హాఫ్ రైల్వే స్టేషన్ బయట అనమాట. షాపింగ్ సెంటర్ డైరెక్ట్ కనెక్ట్ అయి ఉంటుంది. సో వన్స్ దీని లోపలికి ఇక్కడికి వెళ్ళామంటే ఒకసారి ఒక చరిత్ర కూడా ఉంది. ఈ బిల్డింగ్స్ ఇవన్నీ చూస్తే కనుక ఈ సిటీలో వేరే సిటీలో ఉన్నట్టు బాగా వింటేజ్గా పాత బిల్డింగ్స్ ఏమి ఉండవు ఎక్కువ. సో దాన్ని గుర్తుపెట్టుకోండి, దాని గురించి మాట్లాడదాం. స్టీనా లైన్ అని చెప్పేసి అదొక షిప్పింగ్ కంపెనీ మనకి ఇక్కడ కనపడుతుంది కదా, పోర్ట్ ఆఫ్ కీల్ అని చెప్పేసి. దీని గురించి కూడా మాట్లాడాలి. నిజం చెప్పాలంటే మనం చాలా చాలా లక్కీ అనమాట. సో ఇక్కడ క్రూజ్ షిప్ ఆగుంది. సో అక్కడ బ్యాగ్స్ డ్రాప్ ఆఫ్ చేసేసి నడుచుకుంటా ఏడ వరకు వెళ్ళాము. అక్కడి నుంచి మనము ఇది తీసుకున్నాం అనమాట, స్కూటర్. ఇక్కడ వరకు వచ్చాము. సో ఈరోజు మనం కీల్ అనే సిటీలో ఉన్నాం. ఇది వచ్చేసరికి నార్త్ జర్మనీలో ఉంది. అండ్ ఫస్ట్ మనం ఇక్కడున్న రైల్వే స్టేషన్కి వెళ్దాం. అండ్ అక్కడి నుంచి మెయిన్ సిటీ, అండ్ అక్కడి నుంచి కీలినర్ అని చెప్పేసి ఒక వే ఉంటుంది అనమాట. అది అయితే నిజంగా చాలా చాలా బాగుంటుంది. సో ఎందుకంటే నేను ఈ సిటీలో ఉంటున్నా కాబట్టి ఇక్కడ నేను చాలాసార్లు వెళ్ళాను. సో చూద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి బీచ్ అనమాట, బీచ్ ఏరియా మొత్తం. అండ్ నావీ బేస్ కూడా ఉంటుంది ఈ సిటీలో. అండ్ ఈ సిటీకి ఇంకో పేరు వచ్చే సెయిలింగ్ సిటీ అని కూడా అంటారు ఈ సిటీని. ఈ బోట్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా, వింటేజ్ బోట్స్ టైప్. అండ్ మన తర్వాత వెళ్ళబోయే ఏరియాలో కూడా చాలా చాలా షిప్స్ ఉంటాయి, డాక్ చేసి చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటాయి. సో అది ఇక్కడ ఈ బ్రిడ్జ్కి ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. ఏమైనా బోట్స్ అటు ఇటు వస్తుంది, బ్రిడ్జ్ పైకి లేస్తుంది ఇది. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఇది అంతా బీచ్. ఈ బ్రిడ్జ్ ఉంది కదా, సో ఈ బ్రిడ్జ్ ఏమైందంటే లిఫ్టింగ్ బ్రిడ్జ్ అనుకోండి. సో ఇది గేట్ లాగా, గేట్ పడుతుంది ఇది ఇక్కడ జనాలు అటు ఇటు వెళ్ళకుండా. సో ఇంక ఇక్కడ ఉంది కదా ఈ బ్రిడ్జ్ ఇలా. నేను అంతకుముందు వీడియో తీశాను, అది కూడా పెట్టడానికి ట్రై చేస్తాను, సో దట్ మీకు ఒక ఐడియా ఉంటుంది. వీక్ డేస్లో అయితే ఫుల్ జనాలు ఉంటారు. ఈరోజు సండే కాబట్టి నార్మలీ సండే రోజు పెద్ద ఎక్కువ జనాలు కనపడరు బయట. స్టిల్ ఈరోజు వెదర్ బాగుంది కాబట్టి జనాలు కొంతమంది ఉన్నారు బయట. ఇక్కడ నుంచి ఒక షిప్ వెళ్తుంది టిల్ 8 PM వరకు. సో వచ్చేసరికి వేరే సిటీకి వెళ్తుంది, చిన్న టౌన్ ఉంటుంది అటు సైడ్. చాలామంది టూరిస్టులు ఈ సిటీని యూజ్ చేసినప్పుడు పక్కా దీన్ని యూజ్ చేస్తారు, ఎందుకంటే సీలో వెళ్ళొచ్చు కదా. సో అందుకని చెప్పేసి డాయిచ్లాండ్ టికెట్ ఉంటే అది యూజ్ చేసి దీంట్లో వెళ్ళొచ్చు, సపరేట్ టికెట్ ఏమి అవసరం లేదు. సో అది మెయిన్ బాన్హాఫ్ రైల్వే స్టేషన్. మన హైదరాబాద్లో మెట్రో దానిలాగా ఇక్కడ కూడా థియేటర్ కూడా ఉంది, సైడ్ కనెక్ట్ అయి ఉంటుంది అనమాట రైల్వే స్టేషన్కి. యాక్చువల్లీ 2 ways ఉన్నాయి అక్కడికి వెళ్ళడానికి. నెంబర్ 1 వచ్చరికి ఇటు వెళ్ళొచ్చు, నెంబర్ 2 వచ్చరికి మెయిన్ ఇటు వెళ్ళొచ్చు. సో ఇటు ఎంట్రీ ఇచ్చి అటు నుంచి దిగుదాం. సో ఇవి వచ్చేసరికి లాకర్స్. మెక్డొనాల్డ్స్ ఉంది కాబట్టి ఇదన్నమాట బాగా.
సూపర్ మార్కెట్ కూడా ఉంది. ఇవి వచ్చేసరికి బస్సులు అనమాట, ఇవి వచ్చేసరికి ట్రైన్స్. వచ్చేసరికి దాని బయట అనమాట, బాన్హాఫ్ రైల్వే స్టేషన్ బయట అనమాట. షాపింగ్ సెంటర్ డైరెక్ట్ కనెక్ట్ అయి ఉంటుంది. సో వన్స్ దీని లోపలికి ఇక్కడికి వెళ్ళామంటే ఆ బిల్డింగ్ వెనక అంతవరకు ఎండ్ వరకు వెళ్ళచ్చు. దాని ఎగ్జిట్ కూడా చూపిస్తాయి ఇప్పుడు. ఇలా మన రూట్స్ అనమాట, ప్రతి రైల్వే స్టేషన్ దగ్గర కూర్చో ఉంటారు. ఇది బయట నుంచి మనం ఇటు నుంచి ఎక్కువ దూరం ఏం లేదు. సో ఇవి డిఫరెంట్ వేస్ అనమాట. గీత ఉంది కదా ఇక్కడ, సైకిల్ సింబల్ వేస్తుంది కదా, సో అది సైకిల్ వే. సో ఇది నడవడానికి మనం ఇన్కేస్ అటు వెళ్తూ ఉంటే వాళ్ళు గట్టి కలుస్తూ ఉంటారు కొన్ని వాళ్ళు, ముసలి అయితే. వెదర్ బాగుంది ఈరోజు యాక్చువల్లీ. సో మెయిన్ షాపింగ్ ఏరియాకి 5 minutes అంతే పట్టిద్ది, పెద్ద ఎక్కువ ఏం పట్టదు. యాక్చువల్లీ ఈరోజు సండే కాబట్టి జనాలు లేరు, మెయిన్ షాపింగ్ ఏరియా కాబట్టి. కొన్ని రెస్టారెంట్స్ అవి ఇవి కూడా ఉంటాయి ఇక్కడ, సార్ చూడొచ్చు. అండ్ ఈ సిటీకి వచ్చరికి ఒక చరిత్ర కూడా ఉంది. ఈ బిల్డింగ్స్ ఇవన్నీ చూస్తే కనుక ఈ సిటీలో వేరే సిటీలో ఉన్నట్టు బాగా వింటేజ్గా పాత బిల్డింగ్స్ ఏమి ఉండవు ఎక్కువ. ఎందుకంటే World War II అప్పుడు బ్రిటిషర్స్ అండ్ అమెరికన్స్ ఈ సిటీ మొత్తాన్ని పేల్చేశారు. For the Kriegsmarine Kiel had several larger vessels in it at the end of the war. దానికి ఒక రీజన్ కూడా ఉంది. అండ్ సముద్ర తీరానికి ఉంది కాబట్టి ఈ సిటీ, ఇది జర్మనీకి నేవల్ బేస్. అండ్ ఫస్ట్ దీన్నే పేల్చేస్తే ఆ కమ్యూనికేషన్స్ మొత్తం ఆగిపోతాయి కదా, సో అందుకని చెప్పేసి సిటీ మొత్తాన్ని పేల్చారు. దానివల్ల వేరే సిటీస్తో కంపేర్ చేస్తే ఈ సిటీలో ఓల్డ్ బిల్డింగ్స్ ఏమి ఉండవు ఎక్కువ, అన్నీ కొత్తగా కట్టినవి ఉంటాయి. సో ఇది ఏషియన్ మార్కెట్ సంథింగ్. అండ్ ఇదోసారి ఇది ఫేమస్ స్టార్బక్స్. ఇటు వెళ్ళి ఇటు రావచ్చు, బట్ ఫస్ట్ ఇటు వెళ్దాం, ఇక్కడ రాత్ హౌస్ ఉంటుంది. సో ఇటు నుంచి అటు తిరిగి వద్దాం. అండ్ ఇలాంటి చిన్న చిన్న రోడ్స్లో క్రాస్ చేయొచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో చూడవచ్చు, ప్రతి సిటీకి ఇలాంటిది ఒకటి ఉంటుంది, రాత్ హౌస్ అని చెప్పేసి. ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్గా యూజ్ చేసుకుంటారు, లేదా మ్యూజియంస్ టైపు. సో ఆ సిటీకి ఎలా కావాలనుకుంటే అలా యూజ్ చేసుకోవచ్చు దాన్ని. అక్కడ వచ్చేసరికి ఒక ఇండియన్ స్టోర్ కూడా ఉంటుంది, ఏషియన్ స్టోర్. అప్పుడప్పుడు అక్కడికి వెళ్తూ ఉంటాను నేను. రీసెంట్లీ ఈ సిటీలో కీలర్ ఓహ్ అని చెప్పి జరిగిందనమాట లాస్ట్ మంత్. యాక్చువల్లీ అప్పుడు వీడియో రికార్డ్ చేసి పెట్టాల్సింది, బట్ ఏమైందంటే అది కుప్పలు జనాలు ఉంటారు. సో జనాల్లో రికార్డ్ చేయడం ఇంపాసిబుల్ అసలు. అండ్ అందులోనూ ఈరోజు సండే కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంది, జనాలు ఎవరు ఎక్కువ లేరు. అండ్ ఇది వచ్చేసరికి ది బెస్ట్ మూమెంట్ రికార్డ్ చేసుకోవడానికి.
ఎందుకంటే మన ఇండియా లాగా ఇక్కడ రికార్డ్ చేస్తూ ఉంటే వాళ్ళు వచ్చి అడుగుతారు కొన్నిసార్లు, బికాస్ వాళ్ళు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు కొంచెం. మనం కూడా దాన్ని అర్థం చేసుకోవాలి. సో అంతా మనం ఎప్పటి నుంచో రికార్డ్ చేసుకుంటా వచ్చామనుకో 1 hour, తర్వాత వాళ్ళు రికార్డ్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు వచ్చి డిలీట్ చేయమంటారు. అది మరి సో ఆ వీడియో అంతా మళ్ళీ చేసుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి మెయిన్ సిటీ సెంటర్ అనుకోండి, బూట్స్ ఆఫ్ అని చెప్పేసి ఇక్కడ నుంచి 5 minutes వాక్ అక్కడికి వెళ్దాము. అండ్ అక్కడి నుంచి కీలీనియర్, అది నిజంగా చాలా చాలా బాగుంటుంది. నాకు ఇప్పుడు బోర్ కొట్టినా కానీ ప్రతిరోజు ఈవినింగ్ అక్కడికి వెళ్ళి కూర్చుంటాను నేను. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఆ వే అంతా కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఈ వీడియోలో అది కూడా చూద్దాం. ఇక్కడ పార్క్ కూడా ఉంది, చూపించు. సో ఇదే కాదు, దానికి ఇంకో సైడు అటు సైడ్ కూడా ఉందన్నమాట. సో వాకింగ్ వే ఉంటుంది చుట్టుపక్కల. సో చుట్టూ తిరుగుకుంటూ రావచ్చు. చూద్దాం ఇక్కడ ఏముందో. సో చూడొచ్చు ఇక్కడ సరే. సో ఇదన్నమాట వే. మనం ఇందాక అక్కడి నుంచి అటు తిరిగి వెళ్ళాము, తిరిగేసి ఇటు వచ్చాము. స్టెప్స్ చూడవచ్చు. అండ్ ఇక్కడసరికి ప్రతిరోజు ఈవినింగ్ ఫుల్ జనాలు ఉంటారు. ఈవెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ ప్రతి వీకెండ్ కానివ్వండి, కొన్నిసార్లు కంటిన్యూస్గా 1 week 10 days ఇలా కూడా జరుగుతూ ఉంటాయి. ఈవినింగ్ అయితే జనాలు ఆ మెట్లు ఉన్నాయి కదా, మెట్ల మీద కూర్చుంటారు, చిల్ అవుతూ ఉంటారు. ఈ వెదర్కి అండ్ ఈ వాటర్ ఉన్నాయి కదా, సో వాటర్కి జర్మన్స్కి బాగా కనెక్షన్ ఉందన్నమాట. మంచి ఫీల్ కూడా ఉండింది టు బి ఆనెస్ట్. నేను కూడా చాలాసార్లు వచ్చి కూర్చున్నాను ఇక్కడ, ఇంట్లో బోర్ కొట్టినప్పుడు, చేయడానికి ఏం లేనప్పుడు నేను ఆ టైమ్స్లో. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి కీలీనియర్కి వెళ్దాము. చూద్దాం అది ఎలా ఉండిద్దో. అండ్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి బై బస్ వెళ్ళొచ్చు, వాక్ కూడా వెళ్ళొచ్చు, బట్ కొంచెం ఎక్కువ టైం పట్టిద్ది. సో మనం ఒక స్కూటర్ తీసుకుని వెళ్దాం, ఎలక్ట్రిక్ స్కూటర్. సో దాన్ని గుర్తుపెట్టుకోండి, దాని గురించి మాట్లాడదాం. స్టీనా లైన్ అని చెప్పేసి అదొక షిప్పింగ్ కంపెనీ. అక్కడి నుంచి చాలా షిప్స్ వేరే వేరే కంట్రీస్కి వెళ్తూ ఉంటాయి. ప్రతిరోజు ఒక షిప్ వెళ్తుంది. అండ్ అందులో వచ్చేసరికి బస్సెస్ ట్రాన్స్పోర్టేషన్ అనుకోండి, ఇక్కడ నుంచి వేరే కంట్రీకి వెళ్ళడానికి బై రోడ్ చాలా టైం పట్టిద్ది. ఇది అనుకోండి గూడ్స్కి వాటికి వీటికి వీళ్ళకి కొంత మనీ పే చేస్తే ఇలా షిప్లో ఆ లారీని కానివ్వండి, ఆ కార్ని కానివ్వండి అక్కడ తీసుకెళ్తారు. సో ఇక్కడ చాలామంది జనాలు కూర్చొని ఉంటారు ఇప్పుడు. సో ఆ మధ్యలో బ్లాక్ టెంట్ కనపడుతుంది కదా, ఆ టెంట్ వచ్చేసరికి పర్ఫార్మెన్స్లు చేస్తూ ఉంటారు. సిగ్నల్ కదా, ఆగాలి ఇప్పుడు. సో ఇదే చెప్పే కదా, ఈ ట్రక్స్ ఇక్కడ చూడొచ్చు మీరు, ట్రక్స్ ఇవన్నీ ఆగున్నాయి కదా. సో ఆ షిప్ వచ్చినప్పుడు ప్రతిరోజు ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి, కొత్త ట్రక్స్లు వస్తూ ఉంటాయి. When I'm stressed and upset, you know me better than anyone I know. Darling, we have been to hell and back. That's how I know this is forever. All the years, every single tear, all the regrets and promises.
మనకి ఇక్కడ కనపడుతుంది కదా పోర్ట్ ఆఫ్ పీల్ అని చెప్పేసి, దీని గురించి కూడా మాట్లాడాలి. ఇక్కడ మీరు చూడొచ్చు గ్లాస్ మీద కనపడతా ఉండొచ్చు చెక్ ఇన్ డ్రాప్ ఆఫ్ అని చెప్పేసి. ఇక్కడి నుంచి క్రూజ్ షిప్స్ ఉంటాయి కదా, సో ఇక్కడి నుంచి అవి వేరే వేరే కంట్రీస్కి వెళ్తాయి అండ్ వేరే కంట్రీస్ నుంచి వచ్చేవి కూడా ఇక్కడ ఆగుతాయి అన్నమాట, డాక్ అవుతాయి 1 డే వరకు. నిజం చెప్పాలంటే మనం చాలా చాలా లక్కీ అన్నమాట. సో ఇక్కడ క్రూజ్ షిప్ ఆగుంది. సో అక్కడ బ్యాగ్స్ డ్రాప్ ఆఫ్ చేసేసి సో దగ్గరగా చూడొచ్చు షిప్ని. సో ఈ చిన్న చిన్న షిప్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో, చాలా బాగుంటాయి. అంత డబ్బున్న వాళ్ళే అనమాట. షిప్ ఉందంటే డబ్బున్న వాళ్ళు అనుకోవచ్చు, ఎందుకంటే అవి చాలా చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి. సో జనాలు అక్కడ చిల్ అవుతున్నారు చూడండి. పైన అర్టేనియా అంట షిప్ పేరు, కంపెనీ పేరు. సో అక్కడ కనపడుతుంది కదా, దాని నుంచి క్రూజ్ షిప్లోకి ఎంట్రీ ఉంటుంది ఎయిర్పోర్ట్లో ప్లేన్ ఎక్కేలాగా. ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది, బట్ తిన్నాం. ఇటు పక్క ఎండ పోయింది, అటు పక్క ఉంది ఎండ. సో ఎండ పడితే మాత్రం నిజంగా బ్యూటిఫుల్గా కనపడుతుంది. సో తాళ్ళు కట్టారు చూడండి, మనిషి నుంచో ఉన్నాడు, అవి మేబీ ఇప్పుతున్నట్టున్నారు. చూడొచ్చు ఈ షాప్ చూడండి ఎంత క్యూట్గా ఉందో, చిన్న డబ్బాలు పెట్టేసి. అక్కడ చూడండి వాళ్ళు చేపలు పడుతున్నారు. మన దగ్గరలాగా డైరెక్ట్ వెళ్ళి చేపలు పడడానికి కుదరదు, దానికి లైసెన్స్ ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుంది, అంటేనే వింతగా ఉంది కదా. కనబడుతున్నాయి చాలా డేంజరస్ అనమాట ఈ పక్షి. జిప్పు కూడా ఓపెన్ చేసి స్నాక్స్ ఉంటాయి ఇది. సో ఇది ఎక్వేరియం, చేపలు మోస్ట్లీగా ఉన్నాయి కదా. ఇది సిటీ ప్లాన్. మనం వచ్చేసరికి ఇక్కడ స్టార్ట్ అయ్యాము. సో ఇటు నుంచి నడుచుకుంటా 7 వరకు వెళ్ళాము. అక్కడి నుంచి మనము ఇది తీసుకున్నాం అనమాట స్కూటరు, ఇక్కడ వరకు వచ్చాము. సో ఇప్పుడు మనం ఈ కీలీనియర్ ఉంది కదా, కనపడుతుంది కదా, సో అటు నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం. జియోమోర్ ఎక్వేరియం ఇక్కడ కనపడుతుంది చూడండి, చిన్న డాట్, అక్కడ ఉన్నాం మనం ప్రెజెంట్. ఇటు నుంచి నడుచుకుంటూ వెళ్దాం. ఇప్పుడు ఇటు ముందుకు వెళ్తే బీచెస్ కూడా ఉన్నాయి, చూద్దాము. అండ్ దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి, లబోయ్ అని చెప్పేసి ఇక్కడ నుంచి కొంత దూరంలో ఉంటుంది. సార్ చెత్త మొత్తాన్ని దీన్ని అబ్జర్వ్ చేసుకొని క్లీన్ చేస్తుంటుంది. ఇక్కడ ఏదో జరుగుతుంది మొత్తానికి. సో అక్కడ ఒక బోట్ వస్తుంది కదా, సో మనం లాస్ట్ టైము ఆ వీడియో లింక్ కింద పెడతాను, లబోయ్ అని చెప్పి ఆ ప్లేస్కి వెళ్ళాము. ఇందాక స్టార్టింగ్ వీడియోలో ప్రతి ఎవరికి ఒక షిప్ ఉంటుందని చెప్పాను కదా, సో బోట్ ఉంటుందని చెప్పా కదా, సో అదే అనమాట.
ఇది వచ్చేసరికి స్విమ్మింగ్ ఏరియా అనమాట. చూడొచ్చు. సో ఇది వచ్చేసరికి స్విమ్మింగ్ ఏరియా అనమాట. స్విమ్ చేయొచ్చు ఆ రీజన్లో. ఎంత లోతుంటో తెలియలేదు. Do you miss me at all? Do you think about the things we used to do? No, you couldn't stand tall. So why didn't you call? So many years has gone by, but I think about you all the time. Looks like you're changing and all, but why didn't you call? Something in the air, always something in the air. Inexplicable, I can feel it in the air. Can you feel me? Can you feel me? సో జర్మనీలో ఎక్కడైనా క్రూజ్ షిప్ తీసుకోవాలనుకుంటే కీల్కి రావాల్సింది తప్పకుండా, ఎందుకంటే వేరే సీట్లో ఆప్షన్ లేదు. సో పక్కా ఇక్కడికి రావాల్సిందే. సో ఇక్కడి నుంచి వచ్చేసరికి ట్రిప్స్ ఉంటాయి, 3 days 3 countries అని చెప్పేసి ప్యాకేజెస్ లాగా. అవి ఎలా వర్క్ అవుతాయి అంటే ఒక్కొక్క రోజు ఒక కంట్రీ వెళ్తుంది ఆ క్రూజ్. ప్రతిరోజు వచ్చేసరికి ఒక నైట్ ఒక సిటీలో స్టే చేసిద్ది. సో మార్నింగ్ వచ్చేసరికి వెళ్ళి సిటీ చూసుకొని రమ్మని చెప్తారు. సో ఈ టైంకి క్రూజ్ వెళ్ళిపోతుంది అని చెప్పేసి, ఆ టైంకి రాకపోతే వాళ్ళు వచ్చినా రాకపోయినా క్రూజ్ వెళ్ళిపోద్ది. ఇప్పుడు కొంచెం హడావిడిగా ఉంది, సంథింగ్ ఏదో ఈవెంట్ జరిగింది దానివల్ల. లేకపోతే చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ఈవినింగ్ ఇప్పుడు ఆఫీస్ అయిపోయాక వచ్చేసి చిల్ అవ్వడానికి బ్యూటిఫుల్గా ఉంటాయి. అంతా బాగా డబ్బున్న వాళ్ళు అనమాట వీళ్ళు. షిప్ ఉందంటే మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు అని చెప్పేసి, ఎందుకంటే వీటి కాస్ట్ మిలియన్స్లో ఉంటాయి, కోట్లల్లో ఉంటాయి అనమాట. అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ వింటర్ షిప్ కూడా ఉంది. ఈ రెస్టారెంట్ అన్నమాట చాలా ఫేమస్. జనాలు ఎప్పుడు కూర్చోంటారా. ఆ సిటీకి వెళ్ళాము పోర్తోకి. ఇది వచ్చేసరికి పోలీసుల షిప్, పోలీసు వాళ్ళ బోట్ అనమాట. అండ్ చిన్న షిప్స్ కూడా, చిన్న బోట్స్ కూడా పోలీసులవి. మొత్తానికి వీళ్ళు మొత్తం బిల్డ్ చేశారు. ఇక్కడ ఏం లేదు అంతకుముందు, ఇది మొత్తం పెట్టినట్టున్నారు ఈవెంట్ కోసం. ఓలో వాళ్ళు రెస్టారెంట్ ఇమాజిన్ చేసుకోండి. ఈ ప్లేస్లో రెస్టారెంట్ ఓన్ చేయాలంటే అసలు ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి. ఈ షిప్ ఎంత బాగుంది, ఈ బోట్ ఏదో బాగుంది. అలా దీని కిందగా దించాలి, ప్రొపెల్లర్ ఉంటుంది. మనం ఈ కీలీ నియర్కి ఎండుకు వచ్చాము. ఇంకా ముందుకు కూడా వెళ్ళొచ్చు. అండ్ ముందు వచ్చేసరికి నేవీ ఆఫీస్ కూడా ఉంటుంది. అండ్ ఆల్సో నేవీ షిప్స్ కూడా. సో ఇవన్నీ చూడండి షిప్స్ కూడా. అండ్ లిటరలీ ఈ సిటీని సేలింగ్ సిటీ అంటారు, అదొక పేరు అనమాట ఈ సిటీకి. ఎందుకంటే ఇక్కడ మొత్తం బీచ్ దగ్గర అండ్ సేలింగ్ ఈవెంట్స్ కానివ్వండి అండ్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఎక్కువ షిప్స్ తోటి, బోట్స్ తోటి. పోతూ ఉంటే వస్తానే ఉన్నాయి టు బి ఆనెస్ట్.
అది మ్యాటర్. కొంచెం ముందుకు వెళ్దాము, ముందు కూడా చూద్దాము, అది ముందు కూడా చూపిస్తున్నాం ఒకసారి ఎలా ఉంటుందేమో. అండ్ అక్కడి నుంచి ఆ షిప్స్ కూడా చూడొచ్చు ఐ గెస్. నేవీ ఇవి ఆల్మోస్ట్ ఎండుకు వచ్చేసాం మనం. ఈ షిప్ చూడండి అసలు, ఈ బోట్ చూడండి అసలు ఎలా ఉందో. ఇవన్నీ ఇంకా నెక్స్ట్ లెవెల్ బోట్స్ అనమాట. హైఫై, బాగా బాగా డబ్బున్న వాళ్ళది. వీటి నుంచి మొత్తం మీరు సముద్రం చూడవచ్చు. ఇంకా ఈ సిటీలో వచ్చేసరికి ఏమేమి చూడొచ్చు అంటే మెయిన్ అయితే ఇదే కీ లినియర్. సో అటు సైడ్ ఇటు సైడ్ చిన్న చిన్న బీచెస్ ఉంటాయి. సో అవి కూడా జనాలు బాగా ఎక్కువ వెళ్తారు. ఫుడ్ విషయానికి వస్తే మనకు అంత ఐడియా లేదు టు బి ఆనెస్ట్. మనం కూడా ఎక్కువ వాటిలో తెలియదు కాబట్టి. ఇందాక క్రూజ్ అక్కడ కనపడుతుంది లాంగ్ డిస్టెన్స్లో. మీరు కన్నా అక్కడ చూస్తే మీకు నేవీ షిప్స్ కనపడవచ్చు. అక్కడ మేబీ జూమ్ చేసి చూపిస్తాను నేను తర్వాత. అదొక ఇంకో రెస్టారెంట్ అది అక్కడ. నా షిప్ అక్కడ వరకు వెళ్ళింది ప్రస్తుతానికి అయితే. అండ్ ఈ రోజుకి ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేద్దాం. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి పెట్టుకోండి.